మీ 10 ఏళ్ల కాలే, మేము అధికారంలో వచ్చిన తర్వాత అయింది. అంటే కృష్ణా నదీ జలాలని మన వాటా మనం కాపాడుకొని సరిగ్గా మరి ఇరిగేషను, అగ్రికల్చర్ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేటెడ్ గా పనిచేస్తే హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ వచ్చిన విషయం కూడా నేను మనం చేస్తున్నాం. మరి చివరిగా మరి కేసీఆర్ గారికి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే మరి తానేదో ఎక్స్పోర్ట్ అనుకుంటాడు. కానీ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. 38,000 కోట్ల ఉన్న ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు, రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఓహో ఏమో ప్రేమ ఉన్నట్టు మాట్లాడండి. అలా మరి రంగారెడ్డి జిల్లాకు వచ్చే ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఎందుకు మార్చిన మీరు? ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టుని పేరు మార్చి అంబేద్కర్ పేరు తీసేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి మరి అది ఇప్పుడు 1,20,000 కోట్లుగా అయింది. అందులో 3 బ్యారేజీలు కూలిపోయినాయి. ఇప్పుడు పూర్తయ్యే వరకు 1,50,000 కోట్లు అవుతుందేమో. అంటే 38,000 కోట్ల ఉన్న అదే ఆయకట్టుకున్న నీళ్ళని మరి మీరు కట్టే ప్రాజెక్టుకి 4 ఇంతలు అవుతుంది. అది ఎవరి సొమ్మండి? మనందరి సొమ్ము. తెలంగాణ ప్రజలు, మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులు. అదేవిధంగా నేను ముందు చెప్పిన ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ 1,500 కోట్లతో పూర్తయ్యే పనులు 4 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేదానికి మీరు మళ్ళీ ఎస్టిమేట్ వేసి, రివైజ్ ఎస్టిమేట్ వేసి, మళ్ళీ పనులు పూర్తి కాకుంటే మేము రివైజ్ ఎస్టిమేట్ చేసి అది ఇప్పుడు 18,000 కోట్లకు చేరింది. ఒట్టి సీతారాం సాగరే, మళ్ళీ సీతమ్మ సాగర్ ఇంకో 3,000 కోట్లు. అదేవిధంగా మరి పాలమూరు రంగారెడ్డి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఏదో మీరు 90% చేసిన అంటున్నాడు. మీడియా మిత్రులారా మీరు గమనించాలి. సరే, ఆయన ఎవరు తెలియలేరు, ఆయనంతా తెలియకలు కాకపోవచ్చు. బట్ తెలంగాణ పట్ల చిత్తశుద్ధి, సిన్సియారిటీ, కమిట్మెంట్ ఉందని చెప్పి మనం చేస్తున్నాం. మరి వాళ్ళు తద్దమ్మలు, వీళ్ళు తెలియలేని వాళ్ళు అంటున్నాడు. మరి ఎవరు తద్దమ్మలు, ఎవరు తెలియని వాళ్ళు ఆయనే తెలంగాణ ప్రజలు డిసైడ్ చేయాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి డిస్ట్రిబ్యూటరీ కాలువలకి 10 ఏళ్లలో ₹1 ఖర్చు పెట్టలే. ఒక్క తట్టెడు మట్టి ఎత్తలేదు. ఆయకట్టు కాలువలకి మీరు 10 ఏళ్లలో 1,80,000 కోట్లు ఖర్చు పెట్టి, అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టి మీరు మా మీద ఏదో బదనం చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరు అని చెప్పి నేను మనం చేస్తున్నా. మీడియా మిత్రులారా మీరు దయచేసి ఈ విషయం గమనించాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో డిస్ట్రిబ్యూటరీ కాలువలకి, ఆయకట్టు కాలువలకి, అదేవిధంగా సీతారామ ప్రాజెక్టుకి డిస్ట్రిబ్యూటరీ కాలువలకి, ఆయకట్టు కాలువలకి ఒక్క అంగుళం ముందుకు పోలే, తట్టెడు మట్టి ఎట్టలే. మెయిన్ ట్రంక్ లైన్ చేసిండ్రు. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. అసలు మేమేదో చేసినాం అంటాడు. అసలు దానికి మెయిన్ లింకు నార్లాపూర్ ఏదుల ప్యాకేజ్. ఏది? పాలమూరు రంగారెడ్డిలో మొదట్లో, ఆ ప్రాజెక్టులో మొదట్లోనే ఉంది. ఆ కాలువ నుంచి నీళ్లు పోకుంటే ఎక్కడ నీళ్లు పోవు. వీళ్ళు అధికారంలో దిగిపోయిన అప్పటి వరకు 2-3 ఏళ్లు ₹1 పని కూడా కాలే. మేము వచ్చిన తర్వాత ఈ నార్లాపూర్ ఏదుల లింక్ కెనాల్ కి మేము రివైజ్ ఎస్టిమేట్ చేసి కాంట్రాక్టులతో నెగోషియేట్ చేసి ఇప్పుడు పని మొదలు పెడుతున్నాం. మరో 3 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా మాటిస్తున్నాం. అదేవిధంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకి మీరు 1,00,000 కోట్లు వృధా చేయకుంటే ఆ 38,000 కోట్లతోనే అది ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే ఆ మిగిలిపోయిన అమౌంట్ తో 62,000 కోట్లు మిగిలేవి తెలంగాణ రాష్ట్రానికి. పాలమూరు రంగారెడ్డి అయిపోయేది, కల్వకుర్తి అయిపోయేది, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఎస్ఎల్బిసి, డిండి, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, ఉదనరున్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, దేవాదుల ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు అన్ని కూడా మీకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న మోజుతో మనది కకృత, మరి అసమర్థతనా, చేతగాంతనమా, మరొకట మరి తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి.
వారు ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తయిపోయేదని చెప్పి నేను మనం చేస్తున్నా. రేలంపాడు గురించి మాట్లాడిండు.